అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు, అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి, అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 రూపాయల రైతు భరోసా, ఈ రకమైనటువంటి అనేక అమలు చేయలేనటువంటి హామీలను ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 21 నెలలుగా ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక తప్పుడు ఆరోపణల్ని తెర మీదకు తీసుకొస్తూ మొన్నటిదాకా చూసాం. లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ, శాలువాలు కల్తీ అన్నారు. మరి ఇప్పుడు చూస్తే భగవద్గీత పరమ పవిత్రమైనటువంటి హిందూ గ్రంథాన్ని కూడా కల్తీ అంటూ ఆరోపణలు చేసి, అవినీతి అంటూ ఆరోపణలు చేస్తూ ఈరోజు నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోంది కూటమి ప్రభుత్వం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈవో అనిల్ సింఘాల్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నియమించినటువంటి ఈవో గారు ఉన్నప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం 2018 మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆ రోజు వేసినటువంటి భగవద్గీత పబ్లిష్డ్ బై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారి పేరుందే. మరి ముందు మాటలో అదేవిధంగా కార్యనిర్వహణాధికారి పేరుందే, అదేవిధంగా ఎవరైతే సంయుక్త కార్యనిర్వహణాధికారి వారి పేరుందే, మరి ఎవరైతే రచన సమర్పణ వారి పేరుందే. మరి అట్టపైనే ఇక్కడ ప్రింటెడ్ అట్ టిటిడి ప్రెస్ పబ్లిష్డ్ బై శ్రీ అనిల్ కుమార్ గారు సింఘాల్ ఐఏఎస్ అని పేర్లున్నాయే. ఇదేదో భూమన కరుణాకర్ రెడ్డి గారు, అప్పటి ధర్మారెడ్డి గారే ఎంతగా ప్రవర్తించారు, తప్పిదాలు జరిగిపోయాయని లేనిపోని కట్టు కథనాలను ప్రజల ముందు ఉంచుతూ ఈ రకంగా మీరు చేస్తే మంచిది, మేము చేస్తే చెడ్డదా, ఇదేనా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నది? కానీ నిజాలు దాచితే దాగవనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు సాక్షాత్తు పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, భూమన అభినయ్ రెడ్డి గారి పైన కోటి పుస్తకాలకి 50 కోట్లు అయ్యింది ఖర్చు అన్నారు. మరి మొదటి దశలో ప్రింట్ అయిందే 52,95,000 పుస్తకాలు. దానికి ఖర్చు అయినటువంటి రుసుము కేవలం 1,99,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. సగటున ఒక పుస్తకానికి ₹3.23 మాత్రమే ఖర్చు అయింది. అది కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లో నియమ నిబంధనల ప్రకారం ఏదైతే గతంలో మీరు ముద్రించినటువంటి పుస్తక స్వరూపం ఇదే రీతిలోనే చేయడం జరిగింది. మరి ఇక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు మీరందరూ కూడా మానుకోవాలని, లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చైర్మన్ గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను కోరడం జరిగింది. ఈ చైర్మన్ గారి పైన చర్యలు చేపట్టకపోతే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పునరావృతం చేస్తాం, నిరసనలు తెలుపుతాం. ఆయన పైన ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.